ఈరోజు ఎలా అన్నా సరే కోసి బయటికి తీయాల్సిందే. చాలా రోజులు అవుతా ఉంది అనుకుంటా ఉన్నా కానీ కుదరట్లా. యో హాయ్ క్రేజీ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గాయ్ వ్లాగ్స్. సో ఏంటబ్బా ఇది కత్తితో తిరుగుతున్నాడు అనుకోవద్దు. ఈ రోజు మనం ఒక అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాం. సో బాక్స్ సైజ్ కంటే కత్తి సైజే చాలా పెద్దదిగా ఉంది అనుకుంటా. సో ఇక లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ విజిట్ అయి ఉంటారో వెంటనే వెళ్ళి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు వరకు వస్తాయి. ఇక కొద్దామా? గైస్, నేను రీసెంట్ గా అమెజాన్ లో ఒక వైర్లెస్ మైక్ ఆర్డర్ పెట్టాను అనమాట, గినారో వైర్లెస్ మైక్ అని. సో ఆ మైక్ వచ్చి ఆల్మోస్ట్ 5 days అవుతుండే. సో ఇవాళ దానికి బాక్స్ లో నుంచి బయటికి రావడానికి ఒక ఛాన్స్ దొరికింది. సో ఇదే ఆ మైక్. సో ఇప్పుడు మనం ఈ మైక్ ని అన్బాక్సింగ్ చేసి లోపల ఏమున్నాయని చూద్దాం. సో ఇంతవరకు అయితే నేను కూడా చూడలే. సో ఇక దీంతో పని అయిపోయింది. నాకైతే ఈ మైక్ అప్రాక్సిమేట్లీ 2700 పడింది. అది నేను ఆఫర్లో తీసుకున్నా. సో ప్రైజెస్ కీప్ ఆన్ చేంజింగ్, మీ అందరికి తెలిసిందే. ఇదే ఆ మైక్. సో గైస్, ఇదే గినారో మైక్ MA02S అనమాట. సో వీటి ఫీచర్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ప్లగ్ అండ్ ప్లే అండ్ 20 meters, అంటే 20 meters డిస్టెన్స్ నుంచి కూడా ఇది క్లియర్గా వినపడుతుంది అన్నట్లు ఇచ్చారు. అండ్ ప్రెసైజ్ రేడియో, ఓకే, ఇది మీ గురించి మనకు తెలియదు. సో ఐ విల్ చెక్ ఇట్ దిస్. అండ్ ఓకే, క్లియర్, ఓకే, హై సెన్సిటివిటీ, ఓకే, వైడ్లీ కంపాటబుల్, ఓకే. సో ఈ ఫీచర్స్ అన్నీ మనం ఇప్పుడు చెక్ చేయాలి. అండ్ ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అనమాట. సో ఇక లేట్ చేయకుండా దీన్ని కూడా మనం కట్ చేద్దాం. సో దీన్ని కొంచెం సేపు పక్కన పెడదాం. అండ్ లోపల ఇంకేమేమి ఇచ్చారు. ఓకే, హౌ టు యూజ్ అని ఒక షీట్ ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం చెక్ చేయొచ్చు. సో దీన్ని ఒక్కసారి చెక్ చేద్దాం. అంతే, డన్. సో ఇక్కడికి డబ్బా కంప్లీట్ అయింది. అండ్ ఇంకొకటి వారంటీ కార్డ్. ఓకే, డన్. ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం. అండ్ ఛార్జింగ్ రిలేటెడ్ కేబుల్స్ ఇచ్చున్నారు దీంట్లో. సో ఏమేమి ఇచ్చారో ఒకసారి చెక్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మనం మైక్లోకి ఎంటర్ అయిపోదాం. సో నేను యూనివర్సల్ ఆర్డర్ పెట్టాను. సో అందుకని నాకు ఐఫోన్ వచ్చింది. అండ్ 2 C టైప్ విత్ 3.5mm జాక్ కన్వర్టర్స్. సో 2 USB-C టైప్ చార్జర్స్. ఒకసారి చెక్ చేద్దాం. ఇవి కూడా ఓపెన్ చేసి మనకు ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఓకే, అంటే మనం ఒకేసారి 2 mics ఛార్జ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా కొంచెం పక్కన పెట్టామంటే ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి ఎంటర్ అవుదాం. గ్రెనారో, ఇది యాస్టీస్ ఎలా ఉందంటే మన ఎయిర్పోర్ట్స్ వస్తాయి కదా బాక్స్, అలా ఉందన్నమాట. అండ్ ఇది కూడా ఇన్బుల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. సో ఇది రిసీవర్. ఈ రిసీవర్ని మనం మొబైల్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికైతే ఎటువంటి పవర్ ఆర్ ఛార్జింగ్ అవసరం లేదు. ఇది డైరెక్ట్గా మన ఫోన్ నుంచే పవర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ తర్వాత 2 mics ఇచ్చారంట. సో నేను డ్యూయల్ ఛానల్ పెట్టాను. అండ్ మోరోవర్ మనం ఈ మైక్ని ఇండివిజువల్గా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ బాక్స్లో పెట్టి కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇదైతే మంచి ఆప్షన్. ఇండివిజువల్గా పెట్టుకుంటే 1 hour ఛార్జ్ అవుతుంది అనమాట. ఛార్జింగ్ టైం 1 hour తీసుకుంటుంది. అదే త్రూ బాక్స్ పెట్టామంటే ఇవి 1 hour అండ్ బాక్స్కి 1 hour, ఓవరాల్గా 2 hours ఛార్జ్ తీసుకుంటాయి. సో ఇది కూడా కొంచెం లోపల పెడదాం.
నైస్, ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి లోపలికి బయట తీసుకునేటప్పుడు. అండ్ సో నేనైతే ప్రెసెంట్ బోయా BY-MM1 మైక్ అయితే యూజ్ చేస్తా ఉన్నాను. సో మనం ఇప్పుడు ఆ గినారో మైక్ని ఆ వైర్లెస్ మైక్ని ఛార్జ్ పెట్టి ఆ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పటి వరకు మీరు విన్నదైతే దీని ద్వారా. సో ఇక నెక్స్ట్ ఆఫ్టర్ ఛార్జ్ అయిన తర్వాత నేను ఒకసారి ఇంటిమేట్ చేస్తాను. ఆ తర్వాత నుంచి మీకు ఏదైతే వాయిస్ వింటారో అదంతా త్రూ మైక్ ద్వారానే వింటారు. అండ్ కంప్లీట్గా ఒకసారి చెక్ చేద్దాం ఆ మైక్ గురించి. సో ఒకసారి ఛార్జ్ పెడదాం. సో ఈ ఫీచర్ కూడా చాలా మంచిగా ఉందండి. ఏంటంటే మన బాక్స్లో ఎంత ఛార్జ్ పర్సెంటేజ్ అవుతుంది అని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. మనకు అర్థమవుతుంది లైక్ ఎంత పర్సెంట్ ఛార్జ్ పెట్టుకోవాలా అని. సో గైస్ నేనైతే ఫస్ట్ మైక్స్కి ఛార్జ్ పెట్టాను, ఎందుకంటే బాక్స్ ఛార్జ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి 2 మైక్స్కి ఇండివిజువల్గా ఛార్జ్ పెట్టాను. సో ఐ థింక్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసి తర్వాత చెక్ చేద్దాం అనుకుంటున్నా. గైస్ మన మైక్స్ అయితే సక్సెస్ఫుల్లీ ఛార్జ్ అయ్యాయి. సో ఒక్కసారి నేను ఇప్పుడు ఈ బోయా MM1 మైక్ని ఒకసారి డిస్కనెక్ట్ చేసి నార్మల్గా ఫోన్లో వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో గైస్ నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఏదైతే వాయిస్ వింటున్నారో ఈ వాయిస్ త్రూ ఫోన్ వస్తుంది. సో మైక్ని నేను డిస్కనెక్ట్ చేసాను, ఒకసారి చూపెడతా. సో ఇదే మైక్. సో మైక్ని అయితే నేను డిస్కనెక్ట్ చేసాను అనమాట. సో నేను దీనికి ఒక 3.5mm అండ్ లైట్నింగ్ కేబుల్ కనెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఇది యాపిల్ అయితే కాదు, యాపిల్ది నేను యూజ్ చేశాను బట్ కానీ యాపిల్ అయితే వర్క్ అవ్వలేదు. అందుకని నేను బయట సపరేట్గా మార్కెట్లో దీన్ని పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడైతే మైక్ డిస్కనెక్ట్ చేసి మీరు వింటున్న వాయిస్ వచ్చి త్రూ మొబైల్. వైర్లెస్ మైక్ని ఒకసారి కనెక్ట్ చేద్దాం. దీనికైతే ఏ అడిషనల్గా యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదని మెన్షన్ చేశారు. సో ఇది C టైప్ ఉంది. సో నేను దీన్ని యూనివర్సల్కి రెడీ చేశాను. సో ఇప్పుడు దీన్ని మనం మొబైల్కి అటాచ్ చేస్తున్నాం. సో గైస్ మైక్ అయితే ఆన్ అయింది. ఐ డోంట్ నో మీరు ఇప్పుడు నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా లేదా అనే విషయం మీరే చెప్పాలి. నేనైతే ఆఫ్టర్ వీడియోనే దీన్ని చెక్ చేయబోతున్నా. సో మైక్ని ఇలా సెట్ చేసేసుకున్నాం, ఇక రెడీ టు వ్లాగ్ అనమాట. సో మీరే చెప్పండి అన్ని. మీరు మైక్ ఒకసారి ఈ మైక్ ఒకసారి చెక్ చేశారు, డైరెక్ట్గా త్రూ మొబైల్ చూశారు, అండ్ ఇప్పుడు ఈ మైక్ ద్వారా కూడా చూస్తున్నారు. సో ఈ మూడిట్లో ఏది ది బెస్ట్ అనిపిస్తుంది? బెస్ట్ అని కాదు కానీ ఏది మంచిగా మీకు రీచ్ అవుతుంది వినడానికి అనే క్లారిటీ అయితే మీరే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే నేను ఒకదాన్ని చెక్ చేస్తున్నాను. సో ఇంకొకరికి ఎవరికైనా పెట్టి చెక్ చేస్తాను. ఇంకొకటి ఎవరో లేరు, మా అల్లుడే ఉన్నాడు, ఆడికే పెట్టి చెక్ చేస్తా. సో నేనైతే ఇప్పుడు నా 2 మైక్స్ ఒకసారి చెక్ చేయబోతున్నా. ఒకటి నేను పెట్టుకున్నా, ఒకటి మా అల్లుడికి ఇచ్చా అనమాట. అరే ఈరోజు స్కూల్కి వెళ్ళావా? చెప్పు, ఏదో ఒకటి మాట్లాడు జస్ట్ క్యాజువల్ గా. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే పెన్సిల్స్ ఇచ్చాడు, అది పోయింది, మళ్ళీ వాడు ఇచ్చాడు, అది కూడా పోగొట్టేసావు. అది పోగొట్టాయి తెచ్చాయి వాళ్ళ. వాడు ఒకే ఒక పెన్సిల్ తెచ్చాడు వాళ్ళ. మేడం తిట్టింది వాడిని, త్యాగుడు ఇంకా అని చెప్పింది. ఓకే గుడ్. సో అయితే గైస్ మీరే చెప్పాలా ఇప్పుడు ఈ 2 మైక్స్ రెండు ఒకేసారి యూజ్ చేశాను కాబట్టి ఈ క్లారిటీ కూడా ఎలా వస్తుంది? సో రెండు అట్ ఏ టైం వస్తున్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా? అంటే పక్కన కదా, సో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా లేదా? సో ఇది కూడా మీరు కింద కమెంట్ లో తప్పకుండా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ చెక్ చేద్దాం. వీడైతే బాక్స్ లో 20 మీటర్స్ అని ఇచ్చారనమాట. సో ఒక్కసారి చెక్ చేద్దాం. 20 మీటర్స్ అని నేను కాదు కానీ మా కారిడార్ మొత్తం ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నా, ఎంత దూరం మీకు ఆడిబుల్ గా ఉంటుందా లేదా అని. వీడు డోర్ వేసాడు, ఈ సౌండ్. సో వీడు ఇప్పుడు డోర్ తీసాడు అనమాట. సో ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. లైక్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది విత్ 3 లెవెల్స్ అనమాట. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఇది 20 మీటర్స్ అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు మనం ఆ 20 మీటర్స్ ఒకసారి చెక్ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మీకు వాయిస్ వినబడుతుందా లేదా అని మీరే కామెంట్ చేయండి. అండ్ ఒక్కొక్క స్టెప్ గా నేనే ఫ్రంట్ వస్తూ ఉంటాను. సో మీరే ఫైనల్ గా చెప్పాల్సి ఉంటుంది లైక్ నా మైక్ ఎంతవరకు వర్క్ అవుతుంది లేదు అనే విషయం. అండ్ మోరోవర్ మీకు ఈ ఆడియో ఏదైతే క్లారిటీ వస్తుందా లేదా అది కూడా మీ నుంచే నాకు ఇన్పుట్స్ రావాల్సి ఉండే. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఈ మైక్ ఏదైతే మంచిగా వస్తుంది అని అనుకుంటున్నామో, సో మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తాం. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే ఛార్జింగ్ ఎంతవరకు ఉంటుంది, బ్యాటరీ లైఫ్ ఏంటి, ఎంతవరకు వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాటరీ డ్యూరబిలిటీ లైఫ్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. బ్యాటరీ లైఫ్ కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఆల్మోస్ట్ నేను ఛార్జ్ పెట్టి నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసి 1 అవర్ అవుతుంది, బట్ కానీ బ్యాటరీ ఛార్జింగ్ మాత్రం చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఫీచర్ గురించి ఏంటి అంటే దీనికి C టైప్ ఇచ్చున్నారు. అండ్ C టైప్ తో పాటు ఒక C టైప్ 3.5mm జాక్ పిన్ ఇచ్చున్నారు అనమాట. లైక్ దిస్ చూడు. సో ఇది ఏంటి అంటే మనం దీనికి ఇలా సెట్ చేసుకొని
దీనికి 3.5mm జాక్. మన హెడ్సెట్ పెట్టుకొని మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా మనం క్లియర్గా వినొచ్చు అనమాట. సో దీని ద్వారా మనకి ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కానీ అవి మనమే రెక్టిఫై చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ బాక్స్ అనమాట. సో ఇది ఈజీ టు క్యారీ అనమాట. రెండింటిని సేఫ్గా దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. మన మైక్ ఎక్కడుందా అని ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇదైతే నాకు చాలా మంచిగా నచ్చింది. అండ్ ఇదే వన్ ఆఫ్ ద రీజన్ నేను దీన్ని కొనడానికి అనమాట. సో ఎప్పుడైనా మనం పబ్లిక్లో వెళ్ళి ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను ఇప్పటికిప్పుడు పబ్లిక్లోకి అయితే వెళ్ళలేను. సో దానికోసం ఒక చిన్న టెస్ట్ ఏంటంటే ఫ్యాన్ ఆన్ చేయబోతున్నా. ఇప్పటివరకైతే నా రూమ్లో ఏది లేదు ఎక్సెప్ట్ ఏసీ. సో ఇప్పుడు ఒకసారి ఫ్యాన్ ఆన్ చేసి హై స్పీడ్లో పెట్టి దీని నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఫ్యాన్ ఆన్ చేస్తున్నా. సో ఫ్యాన్ ఒక్కటైతే తిరుగుతూ ఉంది. సో మీరే చెప్పాలి ఇది కూడా లైక్ సౌండ్స్ మీకు వినబడుతుందా లేదా. ఐ మీన్ విండ్ సౌండ్ అయితే నాకైతే క్లియర్గా వస్తూ ఉంది ఉఫ్ అని. సో అది మీరే ఒకసారి చెప్పాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ దీంట్లో 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఇప్పుడు మనం అది చెక్ చేద్దాం. ఈ 3 levels ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ ఉంది కదా, అది ఒకసారి బ్లింక్ అయితే లెవెల్ 1, 2 times లెవెల్ 2 అండ్ లాస్ట్ లెవెల్ వచ్చి 3rd లెవెల్. సో ఒక్కసారి చెక్ చేద్దాం చూడండి. సో దీన్ని అయితే ఇప్పుడు ఒకసారి క్లిక్ చేసి ఐ మీన్ లైట్ ఒకసారి బ్లింక్ అయిందంటే దట్ మీన్స్ ఇది లెవెల్ 1లో ఉన్నట్టు అనమాట. ఒకసారి చూద్దాం. సో అదే ఇప్పుడైతే ఇది లెవెల్ 1లో ఉంది. సో మీరే ఈ ఐ మీన్ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 1లో ఉంది. సో మీరే చెప్పాలా లైక్ ఆ నాయిస్ ఎలా తగ్గుతుందా లేదా అనే విషయం. సో ఇప్పుడు నేను లెవెల్ 2కి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది లెవెల్ 2లో ఉంది. దట్ మీన్స్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ 2 అనమాట. ఐ మీన్ 2 times బ్లింక్ అయింది కాబట్టి ఇది లెవెల్ 2లో ఉంది అనమాట. సో సేమ్ నేను సింగిల్ ఫ్యాన్ కింద ఉన్నా. మేబీ పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు లెవెల్ 3కి వెళ్దాం. సో ఇప్పుడు ఇది లెవెల్ 3లో ఉందనమాట. సో లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో మీరే చెప్పాలి. సో మాక్సిమం బయటికి వెళ్ళి చెక్ చేస్తేనే ఇది క్లియర్గా మనకు అర్థమవుతుంది లైక్ ఇది ఎలా వర్క్ అవుతుందని. సో ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కొంచెం ఐ మీన్ క్లైమేట్ సహకరించట్లేదు నాకు. ఐ మీన్ ఈ గ్యాప్లోనే వర్షం వచ్చేసింది అనమాట. సో నేను మాక్సిమం దీన్ని బయటికి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ పాసిబుల్ కాలేదు అంటే ఒక 1 week or 1 month తర్వాత నేను కంప్లీట్ గా దీని మీద రివ్యూ ఇవ్వబోతున్నాను మన క్రేజీ గై టాక్స్ ఛానల్ అనమాట. సో ఒక 1 month రివ్యూ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇది అయితే ఇప్పుడైతే కొత్తది కాబట్టి సో దీని బ్యాటరీ లైఫ్ అఫ్ కోర్స్ మంచిగానే ఉంటది అండ్ అంతా ముద్దుగానే ఉంటది అనమాట. సో 1 month తర్వాత దీని అసలు కలర్స్ అన్ని బయటపడతాయి. సో దాని తర్వాత మనం దీన్ని చెక్ చేద్దాం. సో ఇంతవరకు అయితే నన్నైతే ఈ మైక్ డిసప్పాయింట్ చేయాల, నాకైతే ఇది వర్తిగానే అనిపించింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే కొత్తగా అప్కమింగ్ యూట్యూబర్స్ లైక్ మీ ఉంటారో ఇంత ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా సింపుల్ గా కానిచ్చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్న విధంగానే ప్రైజెస్ అయితే కీప్ ఆన్ చేంజింగ్ అనమాట. ఒక మంచి ఆఫర్ చూసుకొని పెట్టుకోవడం బెటర్. సో గైస్ ఇక ఈ వీడియో ఎండ్ చేయబోతాం. మీకు ఇంకేదన్నా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ నేను షార్ట్స్ రూపంలో అన్నా మీ ముందుకు తీసుకొని వస్తాను ఆన్సర్స్. సో బై ఫర్ నౌ అండ్ సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ గై వ్లాగ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో బాయ్. ఇంకొక మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే ఈ రిసీవర్ కి ఒక సైడ్ వచ్చి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారనమాట. సో మన మొబైల్ ఎప్పుడైతే ఛార్జ్ డౌన్ అవుతుంది అనుకునే టైంలో మనం మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు మనం మైక్ ని యూజ్ చేస్తున్న టైంలోనే. ఈ ఫ్యూచర్ అయితే చాలా మంచిగా నచ్చింది.